video brought to you by Exams A to Z, empowering through education. Welcome to Exams A to Z. This video is a part of APPSC Group 1 Target Mains Program questions. Today is 27th July 2020, and from the past 6 months we are regularly posting 2 questions according to the schedule. And today's schedule 2 questions will be from economy, that is cyber laws, information technology act, cyber security, cybercrime, difficulties in determining competent jurisdiction of courts in case of cyber crimes, tax laws relating to income, profit, wealth tax, corporate tax and GST. So which is very important, and let us see today's questions. National cyber security strategy policy is the need of hour to overcome India's cyber security challenges. Discuss. భారత సైబర్ భద్రతా సవాళ్లను అధిగమించడానికి జాతీయ సైబర్ భద్రతా వ్యూహం అత్యావశ్యకమైనది. చర్చించండి. ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకని మనం నెంబర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. ఫ్రమ్ ద గ్లోబల్ సైడ్ నుంచి మనం ఇటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము. అది మాత్రమే కాకుండా ఎనిమీ సైడ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా అండ్ పాకిస్తాన్, ఎస్పెషల్లీ దే విల్ అటాక్ ఇండియా. నాట్ ఓన్లీ ఈ వార్ ఫ్రంట్ అక్రాస్ ద బోర్డర్స్ మాత్రమే కాకుండా, సో సైబర్ అటాక్స్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆర్ మనకి ఈ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయడానికి ఈ చైనా అండ్ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో విల్ బి ట్రయింగ్ రెగ్యులర్లీ. సో ఇది మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ హ్యాకర్స్ ఉంటారు అండ్ ర్యాన్సమ్ వేర్స్ ఉంటాయి. నెక్స్ట్ సైబర్ అటాక్స్ చేస్తూ దే విల్ గో ఫర్ ఎక్స్టార్షన్. సో ఇటువంటి అన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలంటే, ఆర్ దేర్ మే బీ ఏ డేటా థెఫ్ట్, ఇటువంటి ఛాలెంజెస్ అన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే వీ మస్ట్ హ్యావ్ ఏ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అని పాయింట్అవుట్ చేస్తూ యూ కెన్ రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏమున్నాయో అవి లిస్ట్ అవుట్ చేసుకుంటాం. సో రైట్ డౌన్ ద లిస్ట్. అండ్ ఈ లిస్ట్ ఛాలెంజెస్ మనకు ఆల్రెడీ ఇంతకుముందే నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013 ఉంది. ఈ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013 ఉన్నా కానీ వై వీఆర్ ఫేసింగ్ సచ్ సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అనేది అంటే ఇందులో షార్ట్ కమింగ్స్ ఉండడం వల్లే కదా now we are facing. So we have to write in such a way. So what are the shortcomings in national cyber security policy 2013 rasesi, then yes, it is a need for national cyber security strategy policy. Ani how you can suggest some of the points how the new national cyber security strategy policy must be, also you can suggest how they will overcome also మనం రాయాలన్నమాట. అలా మనం ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ డెడికేటెడ్ సైబర్ సెక్యూరిటీ యాక్ట్. సో సైబర్ సెక్యూరిటీ కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సో దెర్ ఈస్ నో డెడికేటెడ్ సైబర్ సెక్యూరిటీ యాక్ట్. యూ కెన్ ఇన్ ద ఆన్సర్స్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద గవర్నమెంట్, ఆర్ యూ కెన్ కంక్లూడ్ విత్ వీ నీడ్ ఏ డెడికేటెడ్ సైబర్ సెక్యూరిటీ యాక్ట్, and we need to strictly implement all these national cyber security strategy policyని డెవలప్ చేసుకొని ఆ పాలసీని టూత్ అండ్ నెయిల్ తో మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనం వీ హ్యావ్ టు రైట్ ఇన్ కంక్లూషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ టైమ్ టు రీఇంపోజ్ వెల్త్ ట్యాక్స్ ఇన్ ఇండియా? క్రిటికల్లీ అనలైజ్. భారతదేశంలో సంపద పన్ను పునర్విధింపుకు ఇది సరైన సమయమా? విమర్శనాత్మకంగా విశ్లేషించండి. సో వై ఇట్ ఈస్ రైట్ టైం? ఇక్కడ మనము క్రిటికల్లీ అనలైజ్ అంటే మనం 2 పాయింట్స్ వీ కెన్ హైలైట్. అంటే యూ నీడ్ టు రైట్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్. వై ఇట్ ఈస్ టైమ్ టు రీఇంపోజ్ వెల్త్ ట్యాక్స్ అనేది కొన్ని పాయింట్స్ రాస్తాము, అండ్ వై ఇట్ ఈస్ నాట్ టైమ్ టు రీఇంపోజ్, ఆర్ వై ఇట్ ఈస్ నాట్ నెసరీ టు రీఇంపోజ్ అనేది కొన్ని పాయింట్స్ రాస్తాము. అండ్ ఫైనల్లీ కంక్లూజన్, యూ మస్ట్ గివ్ ఎ లాజికల్ కంక్లూజన్ బై లుకింగ్ వే ఫార్వర్డ్ అనమాట. సో ఇన్ దట్ వే యూ నీడ్ టు రైట్. సో బిఫోర్ గోయింగ్ టు దాట్ యూ నీడ్ టు రైట్ దీస్ పాయింట్స్ ఇన్ బ్రీఫ్. ఈ పాయింట్స్ని బ్రీఫ్గా రాయాలి. ఈ పాయింట్స్ని ఇంట్రడక్షన్ ఆర్ లిటిల్ బిట్ సమ్ పాయింట్స్ మనం బ్రీఫ్గా రాయడం వల్ల
మనం బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నట్టు ఉంటుంది. Write down the wealth tax definition first. So it is a tax levied on the value of held assets. So what are the assets you have, it is with you, so on that the tax will be levied. So that is known as wealth tax. It was introduced in 1957 through Wealth Tax Act in the parliament. But it was abolished in April 2016. So why it was introduced, what is the rationale behind its introduction? It's because of income disparities. So even at the time of independence there is a huge income disparities between the rich and the poor in India. So the rich are becoming richer, and from there on and later on till 1991 the income disparities are little bit low, but from after the liberalization, privatization, globalization, the income disparities are increased drastically. So here due to this liberalization, privatization, globalization, the rich became more richer and the poor became more poor. So that is the reason the wealth tax is imposed on what? It is imposed on the value of held assets. It means the rich can be taxed with this wealth tax. So with the taxing of the rich, the money that is coming from this tax can be transferred through various other programs, social welfare programs for the development of the poor. But what is really happening in India is the total cost of collection is higher than the tax collected in the wealth tax. For example, if you take in 2013 and 14, the wealth tax collected is 1008 crore, just 1008 crore, but its cost of collection is high. What is the reason why the cost of collection is high? Why? Because you need to, before taxing some particular person's wealth, you need to assess the wealth, his wealth, or some particular person's wealth. So and the maintenance and the staff recruitment and assessing the wealth of the some particular individual, so it requires a lot of manpower. It means you need to give in terms of salaries and etc. So that is the reason the cost of collection is becoming high. And not only that, the most of the people who are wealthy, they don't show directly that they are wealthy. So that is the reason. So they say some other reasons, or they show some duplications in terms of the money, maybe in terms of black money. So in this way, people not ready to pay their wealth tax. That is the reason collection is very less. So then Finance Minister Arun Jaitley in the 2015 budget speech announced that he is going to abolish, we are going to abolish the wealth tax. Why? Because the cost of collection is greater than the tax collected. Then why it came into picture now? What is the reason why again the wealth tax has come now? Why? Because recently, due to this COVID pandemic, super rich wrote the letter to the Prime Minister that please tax us, and the money after getting taxing us you can utilize for the pandemic purpose. So with this, again there is a lot of discussions regarding the wealth tax, and government is also planning to tax for one time taxing of this super rich. So you can write both the pros and cons of it. Actually government abolished the wealth tax, and government is charging 2% surcharge on the taxable income above 1 crore. So in that budget speech only, government announced that if 2% surcharge is levied on this taxable income above 1 crore, then government can be able to collect 9,000 crores. This is very major amount, very less amount. So you need to impose high charge on the super rich. So you can write some points that these will be a pros for it. Yes, it is time to reimpose. Why? Because rich are becoming rich. You can write in cons. What is it? It is not the rich need not to pay for the poor, right?
So in that way you can write. That is one dimension of writing this answer. Okay, so write these two answers and post in our comment section, or you can directly post in the comment section of our website link that is provided below. And thank you very much. Regularly follow our videos, and let us see, we have launched Exams A to Z app, and you can install from the Play Store itself. And we have number of other courses, number of courses and material కూడా మేము ఎగ్జామ్స్ ఏ టు జెడ్ యాప్లో మేము ప్లేస్ చేసాము. దట్ ఈస్ ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 40 హిస్టరీ క్వశ్చన్స్ ప్లేస్ చేసాము, అండ్ ఇన్ తెలుగు. అండ్ అది మాత్రమే కాకుండా 50 క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ ప్లేస్ చేసాం. అది మాత్రం కాకుండా ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేసాము. ఇది మాత్రమే కాకుండా ఏపీఎస్సి గ్రూప్ 1 40 ఎస్ఏస్ అండ్ కరెంట్ అఫైర్స్ స్టోర్లో, యాప్ స్టోర్లో ఉంది, ఎగ్జామ్స్ ఏ టు జెడ్ యాప్ స్టోర్లో. అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1 20 essays on socio-political issues. There are 21 essays on issues related to civic awareness. And not only that, we have 20 essays on socio-environmental issues. So all these essays will help you to clear or complete the essay paper. If you prepare these essays, it will be sufficient for you to clear the essay paper. And not only that, we have APPSC Group 1 Governance Mains material in English, and which is very helpful. And this governance material is deficiency in the market that we are providing. And not only that, we have Science and Technology Group 1 Mains material in English, which is very very important, which is developed according to the syllabus of APPSC Group 1. And not only that, APPSC Group 1 Ethics Mains material in English is also provided, and APPSC Group 1 AP Geography Quick Revision material in English is also provided. And not only that, APPSC Group 1 Mains test series is also being conducted by Exams A to Z team, and we will give the reviews, we will give model answers for the questions that we are posting, that we are conducting for the test series. The total tests will be 30 tests, and answers will be evaluated by experts, and personal guidance will be provided, which you can see in the app itself. And not only that, APPSC Group 1 Mains Science and Technology 100 important questions in English is also being provided. So utilize this opportunity, and we are working really hard for you people. And thank you very much. Like, share and subscribe. Thank you.